హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనము టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి స్టార్ట్ చేసాం కదా. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఇది దాని కంటిన్యూషన్ పార్ట్. సో అందులో ఏం డిస్కస్ చేసాము, అసలు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, దాని తర్వాత ఒక ప్రోగ్రామ్కి మనం టైం అంటే ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒక నొటేషన్స్లో రాసాము. అండ్ లాస్ట్లో మనము ఒక ఒక అల్గోరిథంని బెస్ట్ కేసు ఎప్పుడు రన్ అయ్యింది, వర్స్ట్ కేసు ఎప్పుడు రన్ అయ్యింది అనేది క్లియర్గా చూసామా. అండ్ ఈ వీడియోలో మనము అసలు దాన్ని ఎలా నొటేట్ చేయాలి, దాని మెజర్మెంట్ ఏంటి, దాన్ని యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చేసిన టైం కాంప్లెక్సిటీస్కి ఎలా మెజర్మెంట్ చేస్తామనేది చూద్దాము. ఓకే, బేసిక్గా సపోజ్ ఇప్పుడు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు అనుకో, నువ్వు ఎంత స్పీడ్ వెళ్తున్నావు అంటే నువ్వేం చెప్తావు, 60 km/h లేదా 40 km/h అని చెప్తావు, అంతేనా? లేదా జనరల్గా అయితే 40 స్పీడ్ మీద వెళ్తున్నా అంటున్నా, కానీ ఇది జనరిక్గా కాదు కదా. యాక్చువల్గా చెప్పాలి అంటే 40 km/h అని, 60 km/h అని నువ్వు చెప్పాలి, అంతేనా? సో ఎలాగైతే నీకు ఒక స్పీడ్కి పర్టికులర్ మెజర్మెంట్ ఉందో, అలాగే మనకి ఆల్మోస్ట్ ప్రతి దానికంటూ ఒక మెజర్మెంట్ ఉంది కదా. పవర్కి అయితే సమ్ సార్ట్ ఆఫ్ యూనిట్స్లో డిఫైన్ చేస్తావు, లేకపోతే వేరే యూనిట్స్లో డిఫైన్ చేస్తావు. సో అలా ఉంది కదా. సిమిలర్గా మనకి ఈ టైం స్పేస్ కూడా దాన్ని రిప్రజెంట్ చేయడానికి పర్టికులర్గా మనకున్న మెజర్మెంటే ఈ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. మరి ఏమున్నాయి ఇందులో, ఎలా రిప్రజెంట్ చేస్తాము? నీకు ఎలాగైతే స్పీడ్ అనేది km/h లేదా mph అని ఇలా డిఫరెంట్ ఒకే సెట్ ఆఫ్ స్పీడ్కి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి కదా, km/h లేకపోతే mph. ఇక్కడ కూడా అంతే, ఒక టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని మెజర్మెంట్ చేయాలంటే నొటేట్ చేయడానికి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటిది? బిగ్ ఓ, ఒమేగా అండ్ దెన్ థీటా. ఈ బిగ్ ఓని ఇలా బిగ్ ఓతో రిప్రజెంట్ చేస్తాము, అండ్ ఒమేగాని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము, అండ్ టీటాని ఆబ్వియస్గా టీటా దీంతో రిప్రజెంట్ చేస్తాము. ఏంటి మరి ఈ బిగోస్, ఒమేగా అంటే ఏంటి, టీటా అంటే ఏంటి? అసలు బిగోని వాడాలంటే మనం ఏం చేయాలి, లేదా ఒమేగాని వాడాలంటే మనం ఏం చేయాలి, టీటాని వాడాలంటే మనకున్న కండిషన్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూద్దాము. ఓకే, ఎప్పుడన్నా నువ్వు ఒక ఫంక్షన్ ఒక అల్గోరిథంకి లాస్ట్ టైము మనం ఏమేమి రాసాము, ఆ టైం కాంప్లెక్సిటీ ఎన్ అయితే ఎన్ టైమ్స్ రన్ అయితే ఎన్ అని, లేకపోతే లాగ్ ఎన్ టైమ్స్ రన్ అయితే లాగ్ ఎన్ అని, లేదా లాగ్ టైమ్స్ రన్ అయితే లాగ్ అని రాసామా. అంటే నాకు వచ్చిన ఒక ఫంక్షన్ ఎన్నిసార్లు రన్ అయిద్దనేనా. ఇప్పుడు దీనికి నేను ఇందాక చెప్పిన మూడిట్లో ఏదో ఒకటి స్పెసిఫై చేయాలి అంటే అది డైరెక్ట్గా నువ్వు రాయలేవు. దానంటూ కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్కి అది క్రైటీరియా అనేది మ్యాచ్ అవ్వాలి. మరి ఆ ఒక్కొక్క దానికి ఏ క్రైటీరియా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిగో గురించి తెలుసుకుందాము. బిగో ఒక పర్టికులర్ ఫంక్షన్, నువ్వు డిఫైన్ చేయాల్సిన ఫంక్షన్ బిగోతో నోటేట్ చేయాలి అంటే ముందు ఆ ఫంక్షన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ g(n) తో రిప్రజెంట్ అవ్వాలి. ఇలా నువ్వు ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయగలిగితే దాన్ని నేను ఆ పర్టికులర్ అల్గోరిథంని నేను బిగ్ O(n) తో డినోట్ చేయొచ్చు. ఏంటి మరి ఇక్కడ ఈ సి ఏంటి, ఈ g(n) ఏంటి చూద్దాము, ఈ n ఏంటి అది కూడా క్లారిటీ తెచ్చుకుందాం. బట్ ఇక్కడ మనం ఏంటంటే సి గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, అండ్ సమ్ n0 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. ఏంటిది సి ఏంటి, ఈ n0 ఏంటి, క్లియర్ ఐడియా వచ్చేసింది ఇప్పుడు నీకు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది సమ్ n² + n+1 అంటున్నాడు, అవునా? అంటే ఏంటి, ఎలాగైతే నువ్వు లాస్ట్ టైము ఒక 2 లూప్స్ ఉంటాయి n² అని, ఇక్కడ నా బేస్ అజంప్షన్ ఏంటంటే అన్ని +1 ఇంక్రిమెంట్ అవుతున్నట్టు 1 to n. ఒక లూప్ ఉంటే n టైమ్స్ అని, ఒక కాన్స్టెంట్ ఎడిషన్ లాగా, లేకపోతే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఒక కాన్స్టెంట్ అని రాసాం కదా, దాని రిప్రజెంటేషన్ ఇది. అలాగే ఏదో సమ్ ర్యాండమ్ కోడ్ రాశాడు, ఆ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఇదని చెప్తున్నాడు.
ఇది ఈ ఫంక్షన్ ని ఎఫ్ ఆఫ్ ఎన్ అని అంటున్నాడు. లైక్ ఆ టైం కాంప్లెక్సిటీ వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లైక్ ఏదో ఒక ఈక్వేషన్ ని వాడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ అని అంటున్నాడు. దీని మీనింగ్ అది. ఓకేనా? మరి ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అని అంటే ఏంటి? సిమిలర్ గా అలాంటిదే ఇంకోటి ఏదో రన్ చేస్తే ఇక్కడ ఎన్ స్క్వేర్ అని వచ్చింది అని అంటున్నాడు. ఇప్పుడు నేనేంటి, నాకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎన్ ని నేను బిగోతో డినోట్ చేయాలి అంటే ఈ కేసు సాటిస్ఫై అవ్వాలి అంట. ఈ కేసు సాటిస్ఫై అవ్వాలి అంటున్నాడు. ఇలా సాటిస్ఫై అయితేనే నేను ఇప్పుడు ఆ ఫంక్షన్ ని బిగో అనే దాంతో నొటేట్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను సి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఇన్ ద సెన్స్ అది ఫ్రాక్షన్స్ అయినా పర్లేదు, 0.2 అయినా 0.1 అయినా పర్లేదు. బట్ ఎన్ నాట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మస్ట్ బి 1 అవ్వాలి. ఆబ్వియస్ గా 0 పెడితే మొత్తం అంతా 0తో అయిపోయింది కదా. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. అది చూడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు దీన్ని నేను ఈ జీ ఆఫ్ ఎన్ ని సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్టెంట్ ని వాడుకొని సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ నాట్ ని వాడుకొని ప్రతిసారి ఇది గ్రేటర్ గాని ఈక్వల్ గాని చూపియాలి. అలా చూపించగలిగితే నువ్వు బిగ్ అని రాయొచ్చు. ఎలా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ సి నాట్ ని లైక్ సిని 1 అనుకుంటాను, ఎన్ ని 1 అనుకుంటాను. ఇప్పుడేమైంది చూడు, 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు. సరే, సిని 1 నుంచి ఎన్ ని 2 పెడదాము. ఇప్పుడేమైంది, 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2. ఇది 7 లైక్ 4 5 6 7 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 2. అవునా? కాదు. ఎందుకు కావట్లేదు ఇక్కడ చూడు, సి 1 అవడం వల్ల ఎన్ ప్రతిసారి ఎంత పెరిగినా ఈ యాక్చువల్ కండిషన్ ఈ ఎన్ స్క్వేర్ కన్నా ఎక్కువ కదా. అందుకే మరి ఇప్పుడేంటి, సి నేను 2 తీసుకుంటా, ఎన్ మళ్ళా 1తో స్టార్ట్ చేస్తా. తీసుకోవచ్చు కదా, ఎందుకు, సి గ్రేటర్ దాన్ జీరో అవ్వాలి అంటే ఎంతన్నా నేను తీసుకోవచ్చు. చూడు ఇక్కడ ఇప్పుడేమైంది, 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ జీ ఆఫ్ ఎన్ అయినా అంటే ఎన్ స్క్వేర్ అయినా ఇక్కడ అంటే 1 స్క్వేర్ అయినా. ఇప్పుడు ఏమైంది చూడు, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 2. అవునా? స్టిల్ కావట్లా. మరి ఇంకొక కేసుకి వెళ్దాం. ఏంటిది, సిని 2 ఇంచి లైక్ 3ని పెట్టి ఎన్ ని 1 పెడదాం. ఇప్పుడేమైంది చూడు, లేదా సిని 2 ఉంచి ఎన్ ని 1 పెంచుదాము. ఇప్పుడేమైంది, సి 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ 2 స్క్వేరా. సి ఎంత, 4 ప్లస్ 1 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 4 2 జార్ 8. అవును, ఈక్వల్ అయ్యింది. నెక్స్ట్ ఇదే సిని 2 నుంచి ఎన్ ని 3 పెడతాను. ఇప్పుడు చూడు, 3 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 స్క్వేర్. ఇది 9 10 13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9 2 జార్ 18. అవునా? అవును. చూడు ఇక్కడ నా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ సార్ట్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ కి ఇక్కడ నుండి ఎప్పుడైతే నేను C2 పెట్టి దాని తర్వాత ఎన్ను పెంచుతున్నానో, లేదా ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ చూడు ఇదంతా రబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నేను డైరెక్ట్గా చూడు, ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ యాక్చువల్గా ఎన్ స్క్వేర్ ఉంది అనుకో, ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది అనుకో, ఈ మూడింటిని యాడ్ చేస్తే నేను 3n స్క్వేర్ అని రాయచ్చా. అంటే ఇక్కడ ఎన్ స్క్వేర్ ఇక్కడ ఎన్ స్క్వేర్ కి ఇక్కడ నేను దీన్ని కాన్స్టెంట్ అనుకొని ఈ అజంప్షన్ లో డైరెక్ట్ గా నేను 3 ఈక్వల్స్ టు 3 అనుకుంటే ఎన్ 1 నుండి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది, 3 అయింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అయింది. కరెక్ట్. నెక్స్ట్ ఎంత, ఎన్ 2 పెట్టినా 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 స్క్వేర్ అయినా. ఇప్పుడు ఎంత చూడు, 4 7 అయింది. ఇక్కడ 4 ఇంటూ 3 21. అంటే ఇక్కడ నుండి లేదా ఇక్కడ నుండి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుండి ఇది ఆల్వేస్ ట్రూ అని చూపిస్తుందా, లైక్ గ్రేటర్ అని చూపిస్తుందా లేదా? చూపిస్తుందా. సో మరి ఆ పాయింట్ ఏంటి, సి ఈక్వల్స్ టు ఎప్పుడైతే సి నాకు 2 అయ్యి ఏ ప్లేస్ లో ఎన్ గ్రేటర్ అవ్వాలని చూపించింది, 2ఏనా. సో ఇక్కడ దీన్ని ఎన్ నాట్ అంటున్నా, అంటే 2. ఈ పొజిషన్ నుండి ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్ ఎన్ పెరిగిన సీన్ అంతే ఉంచిన ప్రతిసారి నాకు ఈ జీ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ గ్రేటర్ అని చూపిస్తుంది. అంటే సి 2 పెట్టుకున్న దగ్గర నుండి ఎన్ నాట్ 2 దగ్గర నుండి
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n వాల్యూస్ నాకు అక్కడ నుండి ఎంత పెంచినా నేను దీన్ని గ్రేటర్ అని చూపించగలుగుతున్నానా లేదా ఈ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని. కాబట్టి నేను దీన్ని ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని అనొచ్చు. అండ్ అండ్ ఇక్కడ చూడు, అండ్ దాని మీనింగ్ ఏంటి, నాకు వచ్చిన ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ని నేను ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దిస్ ఇప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనొచ్చు. ఇందుకు ఇందుకు నేను ఇక్కడ బిగో అని వాడాను. అంతేగాని చాలా మంది 70% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే బిగ్గో అంటే వరస్ట్ కేసు, ఒమేగా అంటే బెస్ట్ కేసు. కాదు కాదు, బిగో అనేది ఒక సెట్ ఆఫ్ నొటేషన్ మాత్రమే. అది నాకున్న లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ కి రైట్ సైడ్ ని నేను ఇక్కడ ఏదైతే ఫంక్షన్ రాయాలి అనుకుంటున్నానో దాన్ని గ్రేటర్ అని చూపించగలిగితే అప్పుడు నేను బిగో వాడతాను. అర్థం కాలే కదా, ఇంకొంచెం క్లియర్ గా ఒకసారి అంటే చూద్దాం. యాక్చువల్ గా దీన్ని లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఏం చెప్పాను అక్కడ, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ అని రాయచ్చా, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ అని రాయచ్చా. దీన్ని నేను ఇది దీనికన్నా పెద్దగా ఉందా లేదు అంటే దీన్ని కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కింద నెగోషియేట్ చేసేచ్చాను, ఎందుకు ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఎన్ స్క్వేర్ అని రాయచ్చా, ఎన్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఇక్కడ జీ ఆఫ్ ఎన్ ఇనిషియల్ గా ఎన్ స్క్వేర్ అయినా అంటే ఇప్పుడు నువ్వు గమనించు, ఎన్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ తో ఎన్ స్క్వేర్ గ్రేటరా కదా, ఆబ్వియస్ గా అవును కదా. అందుకు బిగో అని వాడా, సింపుల్ గా అందుకు బిగో అని వాడాను. ఎందుకు, నాకు ఉన్న ఈ రైట్ సైడ్ దాన్ని సమ్ కాన్స్టెంట్ ఫంక్షన్ తో సమ్ కాన్స్టెంట్ వాల్యూతో అండ్ పర్టికులర్ ఎన్ నాట్ తో ఇది ప్రతిసారి గ్రేట్ అని చూపించగలను. అలా చూపించగలిగా కాబట్టి బిగో అని రాశాను. అంతేగాని వర్స్ట్ కేసుకి అయితే బిగో అని, బెస్ట్ కేసుకి అయితే ఒమేగా అని రాయము. దాని మీనింగ్ అది కాదు, అది జస్ట్ ఒక నొటేషన్ మాత్రమే. ఓకే, మరి ఇప్పుడు ఓకే బిగో అని రాశాను, ఎన్ స్క్వేర్ అని చెప్పాను, మరి ఇంతేనా. ఇదే నేను ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్కి నేను ఇక్కడ ఇది 1 ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్కి బిగో ఆఫ్ ఎన్ స్క్వేర్ అని రాశానా, బిగో ఆఫ్ ఎన్ క్యూబ్ అని కూడా రాసినా కరెక్టే, బిగో ఆఫ్ ఎన్ పవర్ 10 అన్నా రాసినా కరెక్టే, బిగో ఆఫ్ ఎన్ పవర్ 100 అని రాసినా 1000 అని రాసినా కరెక్టే, లేదా బిగో ఆఫ్ ఎన్ క్యూబ్ లాగ్ ఎన్ అని రాసినా కరెక్టే. ఎందుకు కరెక్ట్, నేను చెప్తున్న అర్థం చేసుకో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫంక్షన్ ని నేను ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అనేది గొప్పగా చూపించాలి. ఎన్ స్క్వేర్ కన్నా ఇక్కడ ఓవరాల్ గా నేను అప్రాక్సిమేషన్ కింద వెళ్తే ఇక్కడ ఎన్ స్క్వేర్ అన్నా, ఎన్ స్క్వేర్ కన్నా ఎన్ క్యూబ్ లాగ్ అని పెద్దదా కాదా, పెద్దదేనా. అంటే నేను పెద్దదని చూపించే కదా, కాబట్టి బిగ్ ఆఫ్ అని రాశా. ఇక్కడ ఎన్ స్క్వేర్ కన్నా ఎన్ స్క్వేర్ పెద్దది అని ఈక్వల్ అయినా పర్లేదు కదా, అదే కదా ఇక్కడ నేను చేసింది, ఈక్వల్ అయినా పర్లేదు అంటే ఇక్కడ ఎన్ స్క్వేర్ అనేది ఈక్వల్ అయినా అందుకు బిగ్ ఆఫ్ రాశా. ఇక్కడ ఎన్ క్యూబ్ అనేది పెద్దదైన ఎన్ స్క్వేర్ కన్నా అందుకు బిగ్ అని రాశాను. ఇక్కడ ఎన్ పవర్ 10 అనే అందుకు. మరి ఇప్పుడు నేను ఇక్కడ బిగ్ ఆఫ్ ఎన్ అని రాయకూడదు. ఎందుకు, ఎన్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ ఎన్ కాదు, ఎందుకు ఇది ఎన్ టైమ్స్ దీనికన్నా తక్కువ, కాబట్టి ఇక్కడ నేను బిగో అని రాయలేను. అంతేగాని వర్స్ట్ కేసు అయితే బిగో అని చెప్తా, బెస్ట్ కేసుకి అయితే ఒమేగా అని చెప్తా అని కాదు. ఓకే, ఇప్పుడు అసలు ఈ బిగోని నొటేషన్ ఏంటో చూద్దాం, లైక్ ఎలా రిప్రజెంట్ చేస్తాము. ప్రతిసారి ఒక డయాగ్రామ్ చూస్తావే, అసలు ఆ డయాగ్రామ్ ఎలా వచ్చింది అనేది చూద్దాము. నువ్వు ఇనీషియల్ గా గమనిస్తే నాకు ఇక్కడున్న వాల్యూస్ మొత్తము ఎన్ వాల్యూస్ అనుకుంటున్నా, ఎన్ యొక్క రిప్రజెంటేషన్ అనుకుంటున్నా. ఇట్ సైడ్ ది ఎక్స్ యాక్సిస్ ది 1 2 3 4 5 అండ్ సో ఆన్ లైక్ సమ్ ఇన్ఫినిటీ. ఇక్కడ దానికి ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ జి ఆఫ్ ఎన్ వచ్చే వాల్యూ నొటేషన్స్ అనుకుందాం ఇటు సైడ్ ఇది.
ఇప్పుడు ఇనీషియల్గా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ వచ్చింది. జి ఆఫ్ ఎన్ అనేది ఎన్ స్క్వేర్ అని ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే సి ఈక్వల్స్ టు వన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ నుండి ఎంతైనా పెట్టినా అప్పుడు నీకు ఏది గ్రేటర్ అని చూపించింది? ఎఫ్ ఆఫ్ ఎన్ అయినా ఇక్కడ గ్రేటర్ అని చూపించింది. ఇనీషియల్గా ఇక్కడ కంప్లీట్ చేసాం కదా, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అయినా గ్రేటర్ అని చూపించింది. ఎప్పటిదాకా? సమ్ సి ఈక్వల్స్ టు టూ నుండి ఎన్ ఈక్వల్స్ టు టూ దగ్గర నుండి ఎంత పెంచుకున్నా జి ఆఫ్ ఎన్ అనేది మనకి ఎక్స్ట్రా అని చూపించిందా? జి ఆఫ్ ఎన్ అనే ఎక్స్ట్రా చూపించిందా? అంటే చూడు, సమ్ సార్ట్ ఆఫ్ సి ఈక్వల్స్ టు వన్ అనే కాన్స్టెంట్ ఫ్యాక్టర్ నుండి ఎన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ వాల్యూ సి ఈక్వల్స్ టు వన్ అని పెడితే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ అని చూపించింది. అంటే అక్కడ నేను సబ్మిట్ చేస్తున్న వాల్యూకి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ అని చూపించిందా? ఎంత వాల్యూ ఎంత వస్తుంది అనేది తీసేసి ఇక్కడ ఒక్కోటి సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఇక్కడ ఎన్ 1 పెట్టినప్పుడు ఎంత, 1.1 పెట్టినప్పుడు ఎంత, 2 పెట్టినప్పుడు ఎంత, 3 పెట్టినప్పుడు ఎంత, ఇలా ఒక ఇలా ఒక రీజనింగ్ వచ్చింది అనుకుందాము. లైక్ ఒక్కొక్క ఎన్ వాల్యూకి ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనుకుందాము. అని ఇక్కడ ఈ సి ఈక్వల్స్ టు 2 నుండి ఎన్ ఈక్వల్స్ టు 2 ముందు దాకా, అంటే ముందు దాకా ఉన్న ప్రతి వాల్యూకి జి ఆఫ్ ఎన్ అనేది తక్కువ వస్తుంది ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా. అంటే ఎంత వచ్చింది అనేది వదిలి, సమ్ ఫ్యాక్టర్ కింద ఇలా వచ్చిందా, లైక్ ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ వచ్చిందా? ఈ జి ఆఫ్ ఎన్ అనేది, ఈ రెడ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్, ఈ బ్లూ అనేది జి ఆఫ్ ఎన్, ఇలా తక్కువైనా వచ్చింది. మేబీ ఈక్వల్ ఉన్న కేసు కూడా ఉంది, కానీ తక్కువైనా వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను సి ఈక్వల్స్ టు టూ ఎన్ ఈక్వల్స్ టు టూ అని పెట్టానో ఆ ఎజంప్షన్ అనే కేసు, ఇఫ్ ఇన్ కేస్ అది ఈ పర్టికులర్ లైన్ ఇది అనుకుంటే, ఇక్కడ అనుకుంటే, ఇక్కడ ఆ పర్టికులర్ థింగ్ ఇక్కడ అనుకుంటే, దీని తర్వాత నుండి నాకు ఎఫ్ ఆఫ్ ఎన్ ఏమైంది? జి ఆఫ్ ఎన్ కన్నా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా? తక్కువే కదా. అంటే అక్కడ నుండే కదా నేనేంటిది జి ఆఫ్ ఎన్ అనేది పెద్దది అని చూపించగలిగా. అంటే అక్కడ నుండి ఆల్మోస్ట్ ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది తక్కువ ఎక్కువ ఎంతే వచ్చింది కదా. లైక్ ఎట్లా జి ఆఫ్ ఎన్ కన్నా ఆ పర్టికులర్ పాయింట్ ఆబ్వియస్ గా జి ఆఫ్ ఎన్ అనేది పెరుగుతూ వెళ్ళిందా? మేబీ జి ఆఫ్ ఎన్ అనేది లైక్ ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఈక్వల్ గా కూడా రావచ్చు, కానీ దీన్ని దాటి వెళ్తుందా? జి ఆఫ్ ఎన్ దాటి వెళ్తుందా? వెళ్తలేదు కదా, నేను దాని గురించి మాట్లాడుతున్నా. అని చూడు, ఈక్వల్ గా రావచ్చు లేదా తగ్గి రావచ్చు, కానీ జి ఆఫ్ ఎన్ డెఫినెట్ గా గ్రేటర్ అని వచ్చిందా ఈ పర్టికులర్ పాయింట్ తర్వాత? ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి? సి ఈక్వల్స్ టు ఎన్ ఈక్వల్స్ టు టూ. సో ఎప్పుడన్నా నువ్వు ఒక ఫంక్షన్ ని లైక్ జి ఆఫ్ ఎన్ అనే దాంతో సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని యూటిలైజ్ చేసుకుని దీన్ని పెంచావో, నీకు వచ్చిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటే దీన్నే మనము బిగో అని అంటాము. ఇందుకే నువ్వు నీ కాలేజీలో కూడా ఇలాంటి డయాగ్రామ్స్ చేస్తావు, దాని మీనింగ్ తెలియదు. ఏముంది, ఇట్లా గీసేస్తావు, ఒక డాటెడ్ లైన్స్ పెడతావు, సమ్ సార్ట్ ఆఫ్ ఇట్లా గీస్తావు అని ఇంకో ఫంక్షన్ ఇది, దాని తర్వాత కిందది, దాని తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకుంటూ వెళ్ళిపోతావు. దాని మీనింగ్ అది కాదు. ఇలా ఒక పర్టికులర్ పాయింట్ కి దాని తర్వాత ఎక్స్ట్రీమ్ గా జి ఆఫ్ ఎన్ అనేది స్ట్రిక్ట్ గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అయింది కాబట్టి మనకు అలా వస్తుంది గ్రాఫ్. అండ్ ఎఫ్ ఆఫ్ ఎన్ స్ట్రిక్ట్ గా లెస్సర్ అయ్యి లేదా సమ్ సార్ట్ ఆఫ్ కేసెస్ లో ఈక్వల్ అవుతుంది కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఓకే, అని ఇందుకే మనం బిగో అని రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇంకొకసారి చెప్తున్నా, బిగో అనేది వర్స్ట్ కేసుని రిప్రజెంట్ చేయదు, ఒమేగా అనేది బెస్ట్ కేసుని రిప్రజెంట్ చేయదు. అది జస్ట్ ఒక వే ఆఫ్ నొటేషన్ అంతే. ఇచ్చిన ఫంక్షన్ కి నేను బిగో అని రాయాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ మెన్షన్ చేస్తున్న ఫంక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఫంక్షన్ కన్నా పెద్దదై ఉండాలి. సపోజ్ ఇక్కడ ఎన్ స్క్వేర్, సపోజ్ ఇక్కడ ఎన్ క్యూబ్ ఉంటే నేను ఇక్కడ ఎన్ స్క్వేర్ రాయలేను. ఇక్కడ మినిమం ఎన్ క్యూబ్ ఉండాలి, లేదా ఎన్ పవర్ 4 ఉండాలి, లేదా ఎన్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎన్ అనేది సమ్ సార్ట్ ఆఫ్ వే అది పెద్దదై ఉండాలి. అండ్ సపోజ్ ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో లాస్ట్ వీడియోలో ఒకటి చూసాము, ఏమని, ఫర్ లూప్ 1 to n రన్ చేస్తే దాని టైం కాంప్లెక్సిటీ ఎంతని. ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగాడు, దాని టైం కాంప్లెక్సిటీ ఎంతని. అప్పుడు నువ్వేమనొచ్చు? ఎన్ అనొచ్చు. లేదా ఇంకోటి ఏమనొచ్చు తెలుసా?
బిగ్ ఆఫ్ ఎన్ పవర్ 10 అనేసి. కరెక్టే. తప్పు కాదు, కరెక్టే. నువ్వు ఆ పర్టికులర్ దానికి బిగ్ ఆఫ్ ఎన్ అన్నా కరెక్టే, బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ ఎన్ అన్నా కరెక్టే, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అన్నా కరెక్టే, బిగ్ ఆఫ్ ఎన్ పవర్ 10 అన్నా కరెక్టే, బిగ్ ఆఫ్ ఎన్ పవర్ 1000 అన్నా కరెక్టే. ఏదన్నా కరెక్టే. మరి భలే ఆన్సర్ ఇచ్చావు. లైక్ భలే ఉంది. రేపు పొద్దున్న నేను ఏ క్వశ్చన్ అడిగినా గానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ అల్గోరిథం అన్నా గానీ బిగ్ ఆఫ్ ఎన్ పవర్ 10,000 అంట సేఫ్ సైడ్ కి అని అంటావా? కరెక్టే. మ్యాథమెటికల్ గా కరెక్టే. కానీ ఇక్కడ ఒక చిన్న లొసుకుంది. ఏంటిది? సపోజ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఎన్ స్క్వేర్ ఉంది అనుకుందాము. ఇందులో ఇవన్నీ రాయొచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ చూడు, ఇక్కడ బిగ్ ఆఫ్ ఎన్ రాయచ్చా? రాయలేము. ఇదైతే క్లియర్ కదా. ఇక్కడ ఇవి అన్ని కరెక్టే అంటే కరెక్టే. ఒక చిన్నది ఏంటంటే ఇందులో ఈ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మాత్రమే దానికి టైటెస్ట్ అప్పర్ బౌండ్. మిగతా ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ఇది, మిగతా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ టైటెస్ట్ అప్పర్ బౌండ్ కాదు. కాబట్టే ఇంటర్వ్యూలో మనము డెఫినెట్ గా టైటెస్ట్ అప్పర్ బౌండ్ మాత్రమే చెప్పాలి. ఇట్ మేక్ సెన్స్ కదా. లైక్ ఇఫ్ ఎవరన్నా వచ్చి ఒక ఫర్ లూప్ చూపించి ఎన్ అంటే నేను బిగ్ ఆఫ్ ఎన్ పవర్ 10,000 అంటే కరెక్ట్ అంటే కరెక్టే. ఎందుకు నేను బిగ్ ఆఫ్ ఎన్తో బిగ్ ఓతో నోటేట్ చేస్తున్నా కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న దానికన్నా రైట్ సైడ్ ని నాకు నచ్చిన వాల్యూ చెప్తాను. మరి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక దానికంటే ఫిక్స్డ్ గా ఉండదు కదా. కాబట్టి మనము టైటెస్ట్ అప్పర్ బౌండ్తో నోటేట్ చేస్తాము. అంటే దీనికి నియరెస్ట్ గా నెక్స్ట్ నెక్స్ట్ గా ఉన్న హైయెస్ట్ ను లేకపోతే ఈక్వల్ కేస్తో ఉన్న దాంతోనే చెప్పాలి. అందుకే ఏ అల్గోరిథం అయినా కానీ ఇఫ్ ఇన్ కేస్ అది ఎంతో రన్ అయితే నువ్వు బిగ్ ఆఫ్ ఎన్ అని అంటావు, లేదా ఎన్ లాగ్ ఎన్ అయితే నువ్వు బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అంటావు, లేదా ఎన్ క్యూబ్ అయితే నువ్వు అది బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ అంటావు. ఎందుకు? టైటెస్ట్ చెప్తున్నావు, దీనికి టైటెస్ట్ గా ఉన్నది. మరి ఇదే కరెక్టా? మ్యాథమెటికల్ గా కూడా చెప్పొచ్చు అంటే చెప్పు. ఎన్ పవర్ 10,000 అంటావు, 1 lakh అంటావు, 1 crore అంటావు, నీ ఇష్టం. కరెక్టే. బట్ మేక్ షూర్ టైటెస్ట్ అప్పర్ బౌండ్ మాత్రమే చెప్పాలి. ఓకే. సో ఇంతే. బిగు అనేది జస్ట్ ఒక వే ఆఫ్ నొటేషన్ మాత్రమే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలాగైతే బిగు అనేది ఉందో సిమిలర్ గా మిగతాయి కూడా అంతే. ఓకే. బట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చేసి ఇంకొంచెం క్లారిటీగా అర్థం చేసుకుందాం బిగు అనేది. ఇప్పుడు ఇదేమంటున్నాడు చూడు, ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎన్ ప్లస్ 10 అని ఇచ్చాడు, జి ఆఫ్ ఎన్ అనేది ఎన్ మైనస్ 10 అని ఇచ్చాడు. ఇప్పుడు బిగో అనేది రాయాలంటే మన గోల్ ఏంటి? ఈ జి ఆఫ్ ఎన్ అని ఈ జి ఆఫ్ ఎన్ అని సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కింద వాడి అది ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా గొప్ప అని చూపియాలా? అప్పుడే కదా నేను బిగ్ ఆఫ్ ఎన్ రాయగలను. మరి నేను దీనికి చూపించగలనా లేదా అనేది చూద్దాము. చూడు, ఇక్కడ ఎన్ ప్లస్ 10 ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ తో ఎన్ మైనస్ 10 అని గొప్ప అని చూపించగలనా లేదా? సింపుల్ గా లైక్ ఇందాక ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. బట్ సింపుల్ గా ఇక్కడ దీని 2 పెడితే ఇక్కడ చూడు, ఎన్ ప్లస్ 10 గ్రేటర్ దాన్ 2n మైనస్ 20 అని రాయచ్చా? 2n మైనస్ 20 అని రాయచ్చా? ఇప్పుడు చూడు, ఇక్కడ n టైమ్స్ n 10 పెడితే n 10 అని వస్తుంది, కానీ ఇక్కడ 2n అని వస్తుంది. బై డిఫాల్ట్ గా ఇక్కడే గ్రేటర్ అయింది కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. n 1 అయింది అనుకుంటున్నాం. n 1 అయితే ఇక్కడ ఏమొచ్చింది చెప్పు? ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 1 మైనస్ 20 వస్తుంది. అంటే 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ 19 కాదు. ఓకే, అవ్వలేదు. n 2 తీసుకుందాము. ఇప్పుడు ఏంటి? 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 మైనస్ 20 అంటే మైనస్ 16 వస్తుంది. మరి ఇప్పుడు ఎక్కడ దాకా n కంటిన్యూ అయింది? ఎప్పుడైతే n ని నేను ఈ 10 దాటిందో అప్పుడు 2n మైనస్ 20 లైక్ n ని 10 దాటిచ్చాను, అప్పుడు స్లోగా n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయిద్దా? లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయిద్దా? 10 పెడితే 20 మైనస్ 20 0 అయింది. అదే n 10 కన్నా ఎక్కువ ఉంటే మెల్లగా అది పాజిటివ్ రేంజ్ లోకి వెళ్తుందా? మరి ఇప్పుడు చూడు, ఒక్కసారి 11 అని పెడదాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ n ప్లస్ 10 ఏమైంది? 21 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ 11 పెడితే 22 మైనస్ 20 2 అయింది.
సో ఇప్పుడు మెల్లగా n పాజిటివ్లోకి వెళ్ళడం ఆగింది. సపోజ్ డైరెక్ట్గా బ్లైండ్గా నేను ఇక్కడ n 20 అని తీసుకుంటున్నా. ఇక్కడ 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 40 మైనస్ 20, 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అయింది. సపోజ్ ఇక్కడ n 100 అని తీసుకున్నా. ఇప్పుడేమైంది 110 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 200 మైనస్ 20, 110 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 180 అయిందా? అంటే సమ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని 2 అనుకున్నప్పుడే కాన్స్టెంట్ ఫ్యాక్టర్ 2 అనుకుంటేనే, సపోజ్ ఇక్కడ డైరెక్ట్ గా నేను కాన్స్టెంట్ ఫ్యాక్టర్ 10 అనుకుంటే ఇప్పుడు ఏమైంది చూడు, n ప్లస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10n మైనస్ 100 అయిపోయింది. ఇప్పుడు దాని బేసిస్ మీద నేను డైరెక్ట్ చేసేయచ్చు కదా. లైక్ అర్థమవుతుందా? నువ్వేంటి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ అని చూపించడానికి సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ వే గ్రేటర్ దాన్ 0 అండ్ సమ్ ఎన్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 నుండి వాల్యూస్ చూపించుకొని నేను దీన్ని గ్రేట్ అని చూపించాలి. అలా ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం నుండి అది ర్యాపిడ్గా లైక్ ఎవ్రీ టైం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని అయితే అప్పుడు దాన్ని బిగ్ ఆఫ్ ఎన్తో నోటేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు దీన్ని నోటేట్ చేయొచ్చా అంటే ఆబ్వియస్గా చేయొచ్చు. కాబట్టి నేను దీన్ని కూడా నేను ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని రాస్తాను. అంటే ఇక్కడ చూడు అగైన్ మళ్ళా చెప్తున్నా, ఏమిచ్చాడు n ప్లస్ 10, ఇక్కడ ఏమిచ్చాడు n మైనస్ 10. ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని అసలు పట్టించుకోవాలా అప్రాక్సిమేషన్ లేదు. ఇక్కడ n ఈక్వల్స్ టు n, సింపుల్ గా ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, అది ఈక్వలేనా? అండ్ కరెక్ట్ గా చూస్తే ఇది టైటెస్ట్ అప్పర్ బౌండేనా? ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బిగో వాడాలి అంటే డైరెక్ట్ గా నేను అఫ్ కోర్స్ ఈ ఇచ్చిన n ని నేను బిగ్ ఆఫ్ n అని రాయచ్చా, లేదా బిగ్ ఆఫ్ n క్యూబ్ అని రాయచ్చా, బిగ్ ఆఫ్ n పవర్ లైక్ n log n అని రాయచ్చా? మరి ఇక్కడ బిగ్ ఆఫ్ log n అని రాయచ్చా? రాయకూడదు. ఎందుకు? n కన్నా log n తక్కువ. ఇవి బిగోతో రాయొచ్చు, కానీ ఇది టైటెస్ట్ అప్పర్ బౌండ్ కాబట్టి ఇది వాడుతున్నా, కాబట్టి బిగ్ ఆఫ్ n అని వాడుతున్నా. క్లియర్? అండ్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇది చూసి నిన్నంతా మనము చెప్పుకున్న ప్రోగ్రామ్ కి ఎగ్జిక్యూషన్ కి నార్మల్ గా ఎంత స్పీడ్ వెళ్తున్నాం అంటే 40, 50 అని రాసుకుంటూ వచ్చేసామా n లో కానీ. ఇప్పుడు వాటికి బిగో నొటేషన్స్ అప్లై చేద్దాము, అప్పుడు ఇంకా క్లియర్నెస్ వస్తుంది. బట్ బిఫోర్ దట్ ఒకసారి చూడు ఏమంటుండు, n స్క్వేర్. ఇప్పుడు నేనేం చేయాలి, సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని వాడి ఏ జీ ఆఫ్ అనేది పెద్దదని చూపించాలి. n స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ n అని రాయచ్చా? ఇప్పుడు దీన్ని నేను సింపుల్ గా n ఇంటూ n అని రాసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు c ఇంటూ n అని రాయచ్చా? అంటే నువ్వు కరెక్ట్ గమనిస్తే ఇది ఈక్వల్ గా ఉంది. అంటే ఇక్కడ c ఈక్వల్స్ టు n అని తీసుకుంటే n స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n స్క్వేర్ అని ప్రూవ్ చేయొచ్చా కదా. అంటే దీనికి నేను ఎఫ్ ఆఫ్ n ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ జీ ఆఫ్ n అని రాయచ్చా? రాయకూడదు. ఎందుకు? c అనేది గ్రేటర్ దాన్ 0 వేర్ c అనేది కాన్స్టెంట్ వేరియబుల్స్ మాత్రమే, కాన్స్టెంట్ నెంబరింగ్ మాత్రమే. ఇక్కడ నువ్వు c ని ఎంత అనుకున్నావు, ఫంక్షన్ టైమ్స్ ఇంప్రూవ్ చేసావు, ఫంక్షన్ టైమ్స్ తీసుకున్నావు. నువ్వు c ని కాన్స్టెంట్ హెల్ప్ తీసుకొని మాత్రమే ఇటు సైడ్ కి గ్రేట్ అని చూపించాలి, ఫంక్షన్ టైమ్స్ తీసుకోకూడదు. నాట్ ఈవెన్ 1/log n, నాట్ ఈవెన్ log n, నాట్ ఈవెన్ 1/n పవర్ 1000 కాన్స్టెంట్ ఫ్యాక్టర్ లోనే తీసుకోవాలి, ఫంక్షన్ టైమ్స్ లో ఏది తీసుకోకూడదు. ఓకే, కాబట్టి దీనికి ఇప్పుడు చూడు ఆబ్వియస్ గా n స్క్వేర్ ని నేను n అని చూపించచ్చా? చూపిలేం కదా, ఇది తక్కువ కదా. ఎందుకు తక్కువ? ఇక్కడ చూడు n ఇంటూ n రాస్తే ఇది క్యాన్సిల్ చేస్తే n ఈక్వల్స్ టు 1 అని ఉంది. అంటే ఇటు సైడ్ ఫంక్షన్ టైమ్స్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ కాన్స్టెంట్ మాత్రమే మిగిలింది. అప్పుడు నువ్వు ఈ రైట్ సైడ్ ని పెద్దదని ఎలా చూపించగలవు? చూపిలేవు. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ నాట్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ ఎన్. అంటే ఇలా ఈ ఫంక్షన్ ని నేను జీ ఆఫ్ ఎన్ ని ఎంతో నేను బిగ్ ఆఫ్ ఎన్ తో రిప్రజెంట్ చేయలేను. కాబట్టి ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా చూడు n మేబీ ఎరేజ్ అయినట్టుంది n. కాబట్టి ఇక్కడ కూడా ఇందాకడ బిగ్ ఆఫ్ n కి n స్క్వేర్ అని రాయొచ్చన్నా, n స్క్వేర్ ఉంటే n క్యూబ్ అని రాయొచ్చన్నా,
కానీ ఎన్ అని రాయొచ్చు అంటే రాయకూడదు. ఎందుకు? ఇది ఆబ్వియస్‌గా తక్కువ కాబట్టి. ఇలా మనం ప్రూవ్ చేయలేం కాబట్టే దాన్ని బిగోతో రాయలేము. క్లియర్? మళ్ళా చెప్తున్నా, వర్స్ట్ కేస్ కాదు. బిగో అంటే వర్స్ట్ కేస్ కాదు. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ నొటేషన్. ఇట్స్ జస్ట్ లైక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఆ ఉన్న ఫంక్షన్‌ని సింపుల్‌గా. సో యాహ్! ఇప్పుడు నిన్న మనం బోల్డ్ క్వెషన్స్ చేసాం గదా! లైక్ లాస్ట్ వీడియోలో. ఇప్పుడు అదే ప్రతిదానికి బిగో నొటేషన్ రాయొచ్చా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడు. మళ్ళా చెప్తున్నా, లాస్ట్ వీడియో చూడకపోతే నీకు ఈ వీడియో అర్థం కాదు. సో ఒకసారి మళ్ళా చూసి ఈ వీడియోకి రా. ఇక్కడ నేనిప్పుడు ఎందుకొచ్చిననేది రాయను. డైరెక్ట్‌గా నేను బిగోతో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా రాస్తా. ఇప్పుడేంటి? నా ఫంక్షన్ ఇక్కడ కాన్స్టెంట్. కాన్స్టెంట్ కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు కాన్స్టెంట్ కదా! ఇప్పుడు నేను ఈ కాన్స్టెంట్‌ని ఎన్ అని రాయొచ్చా? రాయలేను. ఎందుకు? ఎన్ అని రాయడానికి నేను ఏ నొటేషన్‌ని వాడుతున్నాననేది రాయాలి. ఇప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ అని రాయొచ్చా మరి? రాయొచ్చు. ఎందుకు? ఇది తప్పు. దేనికి? ఏ నొటేషన్‌తో నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అనేది చెప్పలా. బట్ ఇక్కడ నేను బిగ్ అని రిప్రజెంట్ చేశా. అంటే ఏంటి? ఇక్కడ లెఫ్ట్ ఉన్నది రైట్ కంటే చిన్నదని నేను ప్రూవ్ చేస్తున్నా. అంటే రైట్‌ది పెద్దదని చూపిస్తున్నా లెఫ్ట్ కంటే. కాబట్టి బిగ్ O అని రాయొచ్చు. మరి ఇక్కడ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పొచ్చా? ఇంగో ఈ ఫంక్షన్ యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్. బిగ్ ఆఫ్ ఎన్ అని చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్. బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ అని చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్. మరి బిగ్ ఆఫ్ కాన్స్టెంట్స్ అని చెప్పొచ్చా? యెస్. మరి ఏది చెప్పాలి? ఇది టైటెస్ట్ అప్పర్ బౌండ్. ఈ ప్రోగ్రామ్‌కి ఇది టైటెస్ట్ అప్పర్ బౌండ్ కాబట్టి ఇదే చెప్పాలి. అంటే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ కాన్స్టెంట్. జనరల్‌గా కాన్స్టెంట్‌ని మనము సి అని రాయకుండా 1 అని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు ఇలా కాన్స్టెంట్ గా ఉన్న స్టేట్మెంట్స్ అని మనము బిగ్ ఆఫ్ 1 అని రాస్తాము. టైటెస్ట్ అప్పర్ బౌండ్. మళ్ళా గుర్తుపెట్టుకో. యా నెక్స్ట్ దానికి వెళ్దాం. అండ్ అగైన్ ఇక్కడ కాన్స్టెంట్ ఏనా? అంటే సింపుల్ గా నేను బిగ్ ఆఫ్ ఎన్ అని రాయొచ్చా? అంటే ఎన్ స్క్వేర్ అని రాయొచ్చా? ఆఫ్ కోర్స్. కానీ టైటెస్ట్ అప్పర్ బౌండ్. కూల్. నెక్స్ట్ దానికి ఇక్కడంతా ఎన్ వచ్చింది. ఎన్ వస్తే బిగో వాడాలి అంటే నేనేం ప్రూవ్ చేయాలి? దీనికన్నా ఇది ఎక్కువ పెద్దదని ప్రూవ్ చేయాలి. లేదా ఈక్వల్ అన్న ప్రూవ్ చేయాలి. ఇది రాయొచ్చా? ఆఫ్ కోర్స్. రాయొచ్చా? ఆఫ్ కోర్స్. రాయొచ్చా? ఆఫ్ కోర్స్. మరి ఏ టైటెస్ట్? నేను చెప్పను. నీకు అర్థమైందిగా ఈ పాటికే? సో అది. అండ్ ఇప్పుడు ఇది ఎన్ స్క్వేర్ వచ్చింది. ఎన్ స్క్వేర్‌కి ఈ పర్టిక్యులర్ టైమ్‌కి, ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి ఇప్పుడు నేనొక ఇస్తున్న మెజర్‌మెంట్, ఇప్పుడు నేను దాన్ని చెప్తున్న నొటేషన్ బిగోతో నొటేట్ చేస్తున్నా. బిగోతో నొటేట్ చేస్తున్నా కాబట్టి ఇది ఇటు సైడ్‌ది లైక్ రైట్ సైడ్‌ది పెద్దదని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఎన్ స్క్వేర్ అని రాస్తున్నా. లేదా ఎన్ క్యూబ్ రాస్తాను. బట్ ఏది చెప్పాలి ఇంటర్వ్యూకి అనేది నీకు తెలుసు. సో ఇప్పుడు నుండి మొత్తం నేను టైటెస్ట్ అప్పర్ బౌండ్లే రాస్తాను. ఇది ఎన్. బిగ్ ఆఫ్ ఎన్ ఏనా? చెప్పాలా? నెక్స్ట్‌ది. ఇదేంటిది? దీనికి రాయగలమా? లేదు. అసలు ఇది ప్రోగ్రామే కాదు కదా! అప్పుడు నువ్వు బిగోనా, ఒమేగానా, టీటానా ఎలా రాయగలవు? అండ్ దెన్ ఇది. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమొచ్చింది? లాగ్ ఎన్. అంటే నేను దీనికి లాగ్ ఎన్ అని రాయొచ్చా? లేదు. ఎన్ అని రాయొచ్చు. ఎందుకు? లాగ్ ఎన్ కన్నా ఎన్ పెద్దదే కదా! మరి ఇక్కడ నేను 1/log n అని రాయొచ్చా? లేదు. ఎందుకు? బిగోతో లాగ్ ఎన్ అనేది గొప్ప. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది పెద్దదయింది. ఇది జీ ఆఫ్ ఎన్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి అసలు ఇది బిగోతో రిప్రజెంట్ చేయలేను. ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు. మరి టైటెస్ట్ ఏంటి? ఆబ్వియస్‌గా ఇది కాబట్టి ఇది చెప్పాలి. ఇప్పుడు అసలు ఎందుకు బిగో వాడుతున్నారు? ప్రతి దానికి బిగో ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అనేది క్లియర్‌గా ఐడియా వస్తుందా నీకు? అండ్ దెన్ యాహ్! అండ్ అగైన్ దీనికి ఆఫ్ కోర్స్ దాని ముందు బిగో పెట్టి ఇదే కోడ్‌ని ఇక్కడ రెప్లికేట్ చేయి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని రాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా అంతే. బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అని రాస్తావు. లేదు బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని రాస్తావు రాయి. బట్ ఇది చెప్పాలి ఇంటర్వ్యూకి టైటెస్ట్. అండ్ యాహ్! దీనికేంటి? ఇప్పుడు చూడు. ఇక్కడ బెస్ట్ కేసు ఎన్ వచ్చింది. సి ఇప్పుడు దీనికి చూడు. బెస్ట్ కేస్ ఏమో ఎన్ వచ్చింది. వర్స్ట్ కేస్ ఏమో ఎన్ స్క్వేర్ వచ్చింది. జనరల్‌గా ఏం చేస్తారో తెలుసా? 70% ఆఫ్ ద పీపుల్ ఇది బెస్ట్ కాబట్టి ఒమేగా ఆఫ్ ఎన్ ఇది
బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎందుకు బిగ్ ఓ అంటే వర్స్ట్ కేసు కాబట్టి వర్స్ట్ కేసు వచ్చింది. కాదు, ఈవెన్ దీనికి కూడా పర్టికులర్ గా బెస్ట్ కేసు గురించి మాట్లాడితే ఎఫ్ ఆఫ్ ఎన్ ఎన్ అయ్యింది కాబట్టి నేను బిగ్ ఓతో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ రాసేది పెద్దదని చూపించాలి కాబట్టి ఎన్ స్క్వేర్ అని రాస్తా. ఇక్కడ రైట్ సైడ్ ఇది పెద్దదాన్ని కావాలి కాబట్టి ఎన్ అని రాస్తా. ఇక్కడ లాగ్ ఎన్ రాయచ్చా? లేదు, కాబట్టి బిగోతో రిప్రజెంట్ చేయలేను. ఇక్కడ నేను ఎన్ స్క్వేర్ రాసిన కరెక్టే, ఎన్ అని రాసిన కరెక్ట్. ఎందుకు? బిగ్ ఓతో రిప్రజెంట్ చేశా కాబట్టి కరెక్ట్. కానీ టైటెస్ట్ అప్పర్ బౌండ్ ఇది చెప్పాలి, అంతేగాని బెస్ట్ కేస్ అయితే ఒమేగా, వర్స్ట్ కేస్ అయితే బిగ్ ఓ కాదు. సో యా, అండ్ బిగ్ ఓ అంటే బేసిక్గా అది. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి? ఒమేగా. దాని సింబల్ ఇది. మీకు బిగ్ ఓ అర్థమైతే 95% అసలు ఒమేగా అర్థమైపోయినట్టే. ఇక బిగ్ ఓలో ఏం చేసాము? ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎన్ ని సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ తో జీ ఆఫ్ ఎన్ అని పెద్దదని ప్రూవ్ చేశా. అండ్ వేర్ లైక్ ఆఫ్ కోర్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఎన్ నాట్ అనేది సమ్ ఎన్ అన్న ఈ కేసెస్ మీద చూపించుకొని ప్రూవ్ చేశాను. దీన్నే కదా మనం బిగ్ ఓ అంటున్నాము. మరి ఒమేగా అంటే ఏంటి? అదే ఎఫ్ ఆఫ్ ఎన్ ని అదే సమ్ సార్ట్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ తో అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లైక్ n1 ని ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎన్ పెద్దదని చూపియాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇలా చూపించగలిగితే అప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ని ఈ జీ ఆఫ్ ఎన్ కన్నా పెద్దదని ప్రూవ్ చేయగలిగితే నేను ఆ ఫంక్షన్ కి రాసే ఇటు సైడ్ ని బిగ్ లైక్ ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది రాయొచ్చు. అని ఎందుకు ఒమేగా రాస్తాము, అంతేగాని బెస్ట్ కేసు కాదు. ఓకే, అని ఇప్పుడు దీన్ని చూద్దాము. లైక్ దీనికి ఎలా మనము ఒమేగా రాయాలి అనేది. ఓకే, సి ఎఫ్ ఆఫ్ ఎన్ ఏమి ఇచ్చాడు? ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 ఇచ్చాడు. జీ ఆఫ్ ఎన్ అంతా ఎన్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? అది ఎఫ్ ఆఫ్ ఎన్ ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ కాదనేది ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏది పెద్దదని ప్రూవ్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎన్ పెద్దదని ప్రూవ్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టాంట్ ఫ్యాక్టర్ ని వాడుకొని దీన్ని తగ్గించుకొని లైక్ దీన్ని వాడుకొని దీన్ని పెద్దదని చూపించాలి. ఇందాకేంటి? దీన్ని వాడుకొని ఇది పెద్దదని చూపించాం. మరి ఇప్పుడు దీన్ని వాడుకొని ఇది పెద్దదని ఎలా చూపించచ్చు చూద్దాము. అండ్ అలా పెద్దదని చూపించగలిగితేనే ఒమేగా. ఓకే, సి ఇక్కడ ఏంటి? n square plus n plus 1 greater than or equals to some constant factor of n square. ఇప్పుడు C1 అని పెట్టిన, ఓకేనా? C1 అని పెట్టాను. ఇప్పుడేంటి? n square plus n plus 1 greater than or equals to n square ఏనా? ఇప్పుడు n ఏదన్నా పెట్టుకో, ఎన్లో ఏదన్నా పెట్టుకో, ఆబ్వియస్ గా ఇటు సైడ్ ఇది పోతే ఇక్కడ మిగిలేది నీకు లైక్ ఇన్ జనరల్ గా చెప్తున్నా ఇక్కడ సమ్ కాన్స్టెంట్ కదా, లైక్ 1 ఏనా? అంటే స్టిల్ ఇక్కడ n ప్లేస్ లో ఎంత పెట్టుకున్నా దీనికి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇది బై డిఫాల్ట్ గా అది గ్రేటర్ n ప్లస్ 1 టైమ్స్. అంటే అసలు నువ్వు కాన్స్టెంట్ అని ఎక్స్ట్రాగా తీసుకోకుండా జనరల్ గా సిని లైక్ ఎంత లైక్ జనరల్ గా తీసుకున్నా ఇది ఆబ్వియస్ గా గ్రేట్ అని ప్రూవ్ చేయగలవా? ఇప్పుడు చూడు, నేను రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ది గొప్పని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు గోల్ మారిపోయింది, రైట్ ది కాదు, ఇప్పుడు గోల్ లెఫ్ట్ కి మారిపోయింది. ఓకే, అని ఇప్పుడు ఏమైంది? ఆబ్వియస్ గా ఇక్కడ ఇది గ్రేటర్ అయినా అంటే నేను ఇది సింపుల్ గా ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని రాయచ్చా? ఇందాకడ చెప్పిన కాన్సెప్టే యాజ్ ఇట్ ఈస్, ఇందాక చెప్పిన కాన్సెప్ట్ అప్లికబుల్ అయింది. ఇప్పుడు మన గోల్ అనేది ఇది పెద్దదని కాదు, ఇది పెద్దదని చూపియాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ సి కాదు, 1 కాదు, 0.5 అని పెట్టుకో, అప్పుడు ఇది ఇంకా తగ్గిపోయింది కదా. ఓకే, మరి దీనికి మనకి
రిప్రజెంటేషన్ కింద ఒక జనరలైజ్డ్ మేనర్ లో మనకి ఎలా వస్తుంది. అప్పటిదాకా ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎన్. ఆబ్వియస్ గా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది అప్పటిదాకా ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ రెస్పెక్టివ్ గా నేను ఆ వాల్యూస్ అని రాస్తున్నాను అనుకో. అండ్ అప్పటిదాకా జీ ఆఫ్ ఎన్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ కండిషన్ లో కొన్నిసార్లు ఇది పెద్దది అవ్వచ్చు, కొన్నిసార్లు ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ ఇది పెద్దది, కొన్ని ప్లేస్లు ఇది చిన్నది, ఇట్లా అవచ్చా. వన్స్ ఆ ఎక్స్టింక్ట్ ని దాటిన తర్వాత ఆ పాయింట్ తర్వాత గ్రీన్ ఏమో జీ ఆఫ్ ఎన్, బ్లాక్ ఏమొచ్చి ఎఫ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఏమైంది, వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత సిని తగ్గించే కొద్దీ అంతేనా. ఎందుకు ఈ లెఫ్ట్ సైడ్ ది పెంచాలి కాబట్టి నేను సీని తగ్గించాలా. ఇందాక రైట్ సైడ్ ది పెంచాలి కాబట్టి సీని పాజిటివ్ లో పెంచుకుంటూ వెళ్ళా. ఇప్పుడు సీని తగ్గిస్తా వస్తావు అంటే ఒక పర్టికులర్ టైం తర్వాత సీని తగ్గిస్తా ఉంటే నాకు లెఫ్ట్ సైడ్ ది పెద్దది అని తెలుస్తుంది. అంటే ఏంటి, ఆ పర్టికులర్ టైం తర్వాత జీ ఆఫ్ ఎన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుందా, లైక్ తగ్గుతుందో ఈక్వల్ కేసులో. అంటే డెఫినెట్ గా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది పైకి చూపిస్తున్నావా, కొన్ని కేసుల్లో ఈక్వల్ దీని దాకా రావచ్చు యాజ్ ఇట్ ఈస్ కింద కడితే. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ జనరల్ గా రాస్తున్నా. ఇలా నేను ఫంక్షన్ వచ్చేది ఇలా వచ్చిన దాన్ని లైక్ ఇలా నువ్వు ప్రూవ్ చేయగలిగితే, అంటే అప్పటిదాకా ఎలాగన్నా వచ్చినా కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ నాట్ని వాడుకొని అండ్ సమ్ సార్ట్ ఆఫ్ సిని వాడుకొని ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎంత మేజర్ ఇన్పుట్ కన్నా అది పెద్దదయ్యి జీ ఆఫ్ ఎన్ అనేది గ్రాడ్యువల్ గా ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ కానీ ఈక్వల్ కానీ ఇట్లా ఉంటే ఈ కేసుని మనము ఒమేగా అంటాము. అండ్ దీన్నే మనము రిప్రజెంట్ చేయడానికి ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అంటాము. దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే ఓకే దీంతో చూద్దాం. దీని మీనింగ్ ఏంటి, ఎన్ స్క్వేర్, ఫైన్. ఇక్కడ ఎన్ ఉంది అనుకుందాము, లేదా ఎన్ క్యూబ్ ఉంది అనుకుందాము. ఇప్పుడు నేను దీనికి ఏం రాయొచ్చు, నేను ఇక్కడ ఎన్తో దీన్ని కంపేర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఇటు సైడ్ది పెద్దది అని చెప్పాలి అంటే ఒమేగానా రాయాల్సింది, అంతేనా. ఇప్పుడు మన గోల్ ఏంటి, లెఫ్ట్ సైడ్ది పెద్దది అని చెప్పాలి కాబట్టి ఒమేగా అని వాడాను. మరి ఇక్కడ ఒమేగా ఆఫ్ ఎన్ స్క్వేర్ అని రాయచ్చా, అఫ్ కోర్స్. ఒమేగా ఆఫ్ ఎన్ క్యూబ్ అని రాయచ్చా, అఫ్ కోర్స్. ఈక్వల్ కేసు కూడా ఒమేగా ఆఫ్ లాగ్ ఎన్ అని రాయచ్చా, అఫ్ కోర్స్. ఒమేగా ఆఫ్ ఎన్ పవర్ 4 అని రాయచ్చా, లేదు. ఒమేగా ఆఫ్ ఎన్ పవర్ 100 అని రాయచ్చా, లేదు. ఎందుకు, ఎన్ క్యూబ్ కన్నా ఎన్ పవర్ 100 పెద్దది, 1000 పెద్దది కాబట్టి రాయలేము. ఒమేగా అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ది పెద్దదని చూపించడము. అండ్ సేమ్ ఇలాగే సపోజ్ ఒక ఫర్ లూప్ అడిగాడు ఇంటర్వ్యూర్ వచ్చేసారి, ఫర్ లూప్ చూపించి అగైన్ 1 to n టైమ్స్ ప్రతిసారి i++ లో ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. దీని యాక్చువల్ అవుట్పుట్ ఏంటి, ఎన్ టైమ్స్ రన్ అవుతుంది అని చెప్తావు. మరి బిగో అని వాడితే నేను ఎన్ క్యూబ్ అని చెప్పచ్చా, అఫ్ కోర్స్. బిగో వాడితే ఎన్ పవర్ లైక్ ఎన్ అని చెప్పచ్చా, అఫ్ కోర్స్. బట్ ఇది టిఎల్బి అని చూసేమో టైటెస్ట్ అప్పర్ బౌండ్. మరి దీనికి ఎలా చెప్పచ్చు, ఇదే క్వశ్చన్ కి నువ్వు ఇంటర్వ్యూకి బ్లైండ్ గా ఒమేగా ఆఫ్ లాగ్ ఎన్ అను, ఒమేగా ఆఫ్ కాన్స్టెంట్ అను, ఒమేగా ఆఫ్ లాగ్ ఎన్ అను. ఎందుకు, కరెక్టే. లేదా ఒమేగా ఆఫ్ ఎన్ అను, ఇది కరెక్ట్. మరి ఒమేగా ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది ఆన్సర్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు. ఎందుకు, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, నేను దీన్ని పెద్ద చూపించాలి అనుకుంటున్నా. మరి ఇది పెద్దదా, ఎఫ్ ఆఫ్ ఎన్ కాదు కదా, ఇక్కడ ఇది ఎన్ స్క్వేర్ పెద్దది కాబట్టి ఇది కుదరదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూయర్ నిన్నొచ్చి ఒక ఫర్ లూప్ని ఎన్ టైమ్స్ రన్ చేస్తే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే నువ్వేం చెప్పచ్చు, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పు, బిగ్ ఆఫ్ ఎన్ పవర్ 1000 అని చెప్పు, లేదా బిగ్ ఆఫ్ ఎన్ చెప్పు, లేదా సి ఒమేగా ఆఫ్ 1 అని చెప్పు, ఒమేగా ఆఫ్ ఎన్ అని చెప్పు, ఒమేగా ఆఫ్ లాగ్ ఎన్ అని చెప్పు.
కరెక్టే, స్టిల్ కరెక్టే. ఎందుకు? నేను ఒమేగా వాడుతున్నానంటే దాని మీనింగ్ ఏంటి? ఆ పర్టిక్యులర్ టైము లైక్ n అయితే ఎక్కడైతే ఉందో దాని నుంచి నేను లోవర్ బౌండ్‌ని మాత్రమే చెప్తాను. లోవర్ బౌండ్స్‌ని మాత్రమే చెప్తాను. కానీ ఇలా మనం చెప్పకూడదు. మరి ఇంటర్వ్యూకి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒమేగా వాడితే నువ్వు టైటెస్ట్ లోవర్ బౌండ్‌నే చెప్పాలి. అంటే ఇక్కడ నుండి కిందకెళ్ళి చెప్పే పొజిషన్‌లోకి నువ్వు వెళ్తున్నావు. కానీ ఎంత టైటెస్ట్ లోవర్ బౌండ్ మాత్రమే చెప్పాలి ఈసారి. ఒమేగా వాడితే. అందుకు అగైన్ ఈవెన్ నువ్వు ఒమేగా వాడదాం అనుకున్నా కానీ ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌దే చెప్పాలి. ఇక్కడ చూడు ఒమేగా ఆఫ్ n క్యూబ్ అనే చెప్పాలి దీనికైతే. క్లియర్? ఓకే. అండ్ అట్‌లీస్ట్ ఇప్పటికైనా నీకు ఓకే. బిగో ఎందుకు? ఒమేగా ఎందుకు అనేది క్లారిటీ వస్తుందా? అది జస్ట్ ఒక వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఏది వాడి ఏం చెప్పాలి అనేది నీ ఇష్టం. యాక్చువల్ టైమ్ ఇక్కడ ఉందనుకుందాం. దీని నుంచి ఇంక్లూడింగ్ దీంతో పై వాల్యూస్‌ని చెప్పాలి అంటే బిగో వాడతావు. దీనిని ఇంక్లూడ్ చేసి కింద వాల్యూస్‌తో కంపారిజన్ చేసి చెప్పాలి అంటే ఒమేగా వాడతావు. యాస్ సింపుల్ యాస్ దట్. అంతే. యాక్చువల్ టైమ్ ఇది. ఇది యాక్చువల్. ఇది యాక్చువల్. ఇది నీ అప్రాక్స్. అప్పర్ బౌండ్స్‌తో చెప్పాలి. అప్పర్ బౌండ్స్‌తో చెప్పాలి అంటే బిగో వాడతావు. లోవర్ బౌండ్స్‌తో చెప్పాలి అంటే ఒమేగా వాడతావు. బట్ ఇంటర్వ్యూకి వాడికి ఈ పర్టిక్యులర్‌ది కావాలి. ఏంటిది? టైటెస్ట్. నువ్వు ఒమేగా వాడినా ఒకటే లోవరు, అప్పరు, బౌండ్. నువ్వు ఒమేగా వాడతావు, బిగో వాడతావు అనేది నీ ఇష్టం ఇప్పుడు. అందుకే జనరల్‌గా ఎక్కడ చూసినా గానీ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగో అని చెప్పేస్తారు ఇన్ జనరల్‌గా. కానీ నువ్వు ఒమేగా కూడా చెప్పొచ్చు. ప్రాబ్లమే లేదు. యాహ్! అండ్ ఇంకొక చిన్న క్వెషన్ సాల్వ్ చేద్దాము. సో దట్ నీకు కూడా ఒక క్లారిటీ వచ్చేసిద్ది. ఇప్పుడేంటి చూడు n స్క్వేర్ ఇటుంది. ఇప్పుడు ఇది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టాంట్ ఫ్యాక్టర్ ఆఫ్ n+n+1 అని చూపియాలి అంటున్నాడు. ఓకే. ఇప్పుడు ఇది n స్క్వేర్ ఈక్వల్స్ టు సపోజ్ ఇది 0.5 లైక్ 1/2 పెట్టాను అనుకుందాము. ఇప్పుడు ఏమైద్ది? n స్క్వేర్ ప్లస్ 1 ఇట్లా అయిద్ది. ఓకే. ఇప్పుడు nని ఒకటి పెట్టుకొని చూద్దాము. 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ 1+1+1. 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 3/2. 1 గ్రేటర్ థాన్ 1.5 సంథింగ్ అరౌండ్ వస్తుంది. గ్రేటరా? కాదు. మరి డైరెక్ట్‌గా 2కి, 3కి, 4కి, 5కి వెళ్ళకుండా నేను ఇక్కడ సీని 1/100 పెడితే లైక్ సీని 100 పెడితే ఇప్పుడు ఇక్కడ చూడు సింపుల్‌గా నాకేం కావాలి? ఒక పర్టిక్యులర్ కేస్ నుండి డ్రాస్టిక్‌గా తగ్గిపోవడం కావాలి. అక్కడ నుండి తగ్గిస్తా ఉంటే. ఇప్పుడు చూడు n 1 పెట్టి ఇక్కడ ఆబ్వియస్‌గా 3/100 ఏనా చివరికొచ్చేది? 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0.03 కరెక్టేనా? అంటే ఒక సమ్ ఎక్స్‌టెంట్ తర్వాత నేను అదే చెప్తున్నా. సమ్ ఎక్స్‌టెంట్ తర్వాత దాన్ని సమ్ సార్ట్ ఆఫ్ nకి c నుండి నేను డ్రాస్టిక్‌గా పెంచగలనా? ఆఫ్ కోర్స్. కాబట్టి దీనికి కూడా నేను f ఆఫ్ n ఆఫ్ ఒమేగా ఆఫ్ g ఆఫ్ n అని రాయొచ్చు. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ దిస్ వాల్యూ విచ్ ఈస్ n స్క్వేర్ ఐ కెన్ యూజ్ దీస్ థింగ్స్ టు రిప్రజెంట్ మై కాంప్లెక్సిటీ. అంటే ఎంత? బిగ్ ఆఫ్ లైక్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 అన్న ఒకటే. లేదా ఇక్కడ చూడు ఈ 2 అగైన్ దీనికి ఇది మేజర్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి నేను ఒమేగా ఆఫ్ n స్క్వేర్ అన్నా ఒకటే. లేదు ఒమేగా ఆఫ్ 1 అన్నా ఒకటే. లేదు ఒమేగా ఆఫ్ 2 అన్నా ఒకటే. లేదు ఒమేగా ఆఫ్ లాగ్ n అన్నా ఒకటే. బట్ ఇందులో నేను టైటెస్ట్ లోవర్ బౌండ్ చెప్పాలి కాబట్టి ఇది చెప్తున్నా. సింపుల్. ఓకే. ఇప్పుడేంటి? ఇక్కడ నువ్వు ఎలాగైతే మిగతా వాటిలకి బిగో అని రాసుకుంటూ ఎళ్ళావో, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌కి నేను బిగో సీ అండ్ ఇదే కాన్సెప్ట్‌కి నేను గూడా ఫస్ట్ నుండి ఒమేగా బదులు లైక్ బిగో బదులు ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఒమేగా ఆఫ్ కాన్స్టెంట్ అని రాయొచ్చా? రాయొచ్చా? సీ ఓకే. అండ్ నెక్స్ట్ దీనికేం రాయొచ్చు? ఇక్కడ బిగో ఆఫ్ కాన్స్టెంట్ కాబట్టి లైక్ ఒమేగా ఆఫ్ కాన్స్టెంట్ అని రాసావు కాబట్టి, నేను దీన్ని ఒమేగాతో రిప్రజెంట్ చేయాలంటే దీన్ని గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్. ఇదేంటిది?
ఫంక్షన్ యొక్క ఎఫ్ ఆఫ్ ఎన్ కాన్స్టెంట్ ఇది నాట్ నేను చూపించాలి అనుకుంటున్న కాన్స్టెంట్. ఓకే, అండ్ దీన్ని సమ్ జీ ఆఫ్ ఎన్ తో నేను రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ని ఇది సిని 1/2 1/100 తెప్పించేసి ఇది ఆబ్వియస్ గా గ్రేటర్ అని చూపించచ్చా? అంటే నేను దీన్ని ఒమేగా ఆఫ్ కాన్స్టెంట్ అనొచ్చా? అండ్ దీని ఇక్కడ చూడు, ఇది n టైమ్స్ రన్ అవుతుంది. ఎలాగైతే బిగ్ ఆఫ్ n అని రాశానో దీనికి ఒమేగా ఆఫ్ n అని రాయచ్చా? లేదు, ఒమేగా ఆఫ్ లాగ్ n అని రాయచ్చా? ఎందుకు? ఇప్పుడు నా యాక్చువల్ది ఎన్నో దానికన్నా పెద్ద దాంతో రిప్రజెంట్ చేయాలంటే బిగో, దానికన్నా చిన్న దాంతో రిప్రజెంట్ చేయాలంటే ఒమేగా. ఇక్కడ పెద్ద దాంతో రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి ఎన్ ఈక్వల్ ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్ పెద్దవి పెడుతున్నా కాబట్టి ఒమేగా అని పెట్టా. ఇక్కడ చిన్న దాంతో అంటే ఈ యాక్చువల్ దానికన్నా తక్కువ దాంతో వెళ్ళి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఒమేగా వాడి నేను తక్కువ అని చూపిస్తున్నా. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. బట్ ఇందులో ఇది టైటెస్ట్ లోవర్ బౌండ్, ఇక్కడ ఇది టైటెస్ట్ అప్పర్ బౌండ్. క్లియర్? అండ్ ఇక్కడ చూడు, అగైన్ ఇది ఎన్ స్క్వేర్ అయితే నేను దీనికి లోవర్ బౌండ్స్ తో కూడా రిప్రజెంట్ చేయొచ్చుగా, ఎన్ అని లేదా లాగ్ ఎన్ అని. అండ్ సిమిలర్ గా అలాగే మరి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇదే పర్టికులర్ దానికి ఇప్పుడు చూడు, ఇదే పర్టికులర్ దానికి దీని టైటెస్ట్ లోవర్ బౌండ్ ఎంత అయింది, టైటెస్ట్ అప్పర్ బౌండ్ ఏమైంది, బిగ్ ఆఫ్ ఎన్ అయింది. ఇదే దీనికి టైటెస్ట్ లోవర్ బౌండ్ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్ ఏనా? సో దేనికైతే ఒక పర్టికులర్ అల్గోరిథం కి నువ్వు లైక్ టైటెస్ట్ లోవర్ బౌండ్ టైటెస్ట్ అప్పర్ బౌండ్ రాయగలుగుతావో దాన్నే మనం టీటా ఎన్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇఫ్ సంథింగ్ సాటిస్ఫైయింగ్ బిగో అండ్ ద సేమ్ వే ఒమేగా, దే సింపుల్ గా ఆ రెండు సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి నువ్వు టీటా ఆఫ్ ఎన్ తో రాయొచ్చు. దాన్నే థీటా అంటాం. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడు రాయలేము? ఆల్రెడీ మనము ఒక ఎగ్జాంపుల్ చూసాము, దాన్ని ఇంకొకసారి చూద్దాము. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ దీనికి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు సంథింగ్ సమ్ నొటేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది చూపించాలి. ఈ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ ఎన్ అనేది ప్రూవ్ చేయగలనా? లేదు, ఎందుకు? ఇక్కడ ఎన్ స్క్వేర్ గొప్పది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు నేను ఒమేగా ఆఫ్ ఎన్ అని రాయచ్చా లేదా? ఎందుకు? ది యాక్చువల్ టైం ని రిప్రజెంట్ చేయడానికి లోవర్ బౌండ్స్ ని వాడితే సాటిస్ఫై అవుతుంది కాబట్టి లోవర్ బౌండ్ ని రాశాను. అంటే ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎన్ అనేది కాదు, కానీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ కదా. ఇప్పుడు చూడు, ఇదే పర్టికులర్ యాక్చువల్ టైంకి నువ్వు అప్పర్ కేసుని సాటిస్ఫై చేయలేకపోయావు కానీ లోవర్ కేసుని సాటిస్ఫై చేసావు. ఇక్కడ టీటా పాసిబుల్ కాదు. ఎందుకు? ఒమేగా ఇక్కడ నువ్వు చూపిలేకపోయావు. సంథింగ్ టీటాతో రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ఒమేగా, లైక్ బిగో అండ్ ఒమేగా, దెన్ ఓన్లీ నువ్వు టీటాతో రిప్రజెంట్ చేయగలవు. అని ఇక్కడ ఒమేగా ఫెయిల్ అయ్యింది కాబట్టి బిగో ఫెయిల్ అయ్యింది కాబట్టి నువ్వు టీటా వాళ్ళేవు. ఓకే, అండ్ ఇప్పుడు ఆ టీటాది ఎలా వచ్చింది? ఇదే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్టెన్స్ లో అప్పటిదాకుంటున్న ఫంక్షన్ సమ్ ఆడ్ బిహేవియర్ గా బిహేవ్ చేసింది. అండ్ ఈ జీ ఆఫ్ ఎన్ కొంచెం పెరగచ్చు తగ్గచ్చు పెరగచ్చు తగ్గచ్చు పెరగచ్చు తగ్గచ్చు ఆ వాల్యూస్ బేస్ మీద. కానీ ఒక ఇన్స్టింక్ట్ తర్వాత ఇప్పుడు బిగో అంటే ఏంటి చెప్పు? బిగో అంటే ఏంటి? ఈ రెడ్ ఉన్నది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ గ్రీన్ ఉన్నది జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు బిగో అంటే ఏంటి? బిగో అంటే అప్పటిదాకా ఒక సర్క్యులేట్ ఉన్న పాయింట్ దాకా ఎఫ్ ఆఫ్ ఎన్ పెద్దది తక్కువ అని చూపించి ఆ పర్టికులర్ పాయింట్ తర్వాత జీ ఆఫ్ ఎన్ అనేది డ్రాస్టిక్ గా పెరిగిద్దా? లైక్ డ్రాస్టిక్ అంటే డ్రాస్టిక్ అని కాదు, ఈక్వల్ కేసుగా కూడా అవచ్చు, బట్ పెరిగిద్ది కదా. డెఫినెట్ గా ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ కాదు కదా. అంటే దీని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది తగ్గిద్దా? ఇది బిగో కేసేనా? మరి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్,
అండ్ దెన్ ఇది జీ ఆఫ్ ఎక్స్. మరి ఒమేగా కేస్ అంటే ఏంటి? అప్పటిదాకా పెరిగి తగ్గి ఫ్లక్చువేట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ తర్వాత జీ ఆఫ్ ఎన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిద్ది ఇన్ ద సెన్స్ లైక్ తగ్గిద్ది కదా, ఎఫ్ ఆఫ్ ఎన్ కన్నా పెరగదు కదా. అంటే అప్పటిదాకా ఉన్న తర్వాత ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్, అప్పుడేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పెద్దదైనా అయ్యేది నీకు సి, ఇది జీ డాష్ ఎక్స్ అనుకో అంతే. ఇది నేను ఒమేగాతో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా ఇది. అంటే ఏదన్నా ఒమేగాతో రిప్రజెంట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ పాయింట్ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా పెద్దగా ఉండేది, జీ ఆఫ్ ఎక్స్ అయినా తగ్గు ఉండేది. అది బిగో అయితే జీ ఆఫ్ ఎక్స్ పెరిగి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తగ్గుతూ ఉండేది. అండ్ ఈ పర్టికులర్ కేసు అయినా నువ్వు ఒమేగా ఉండేది. అండ్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఇలా రెండింటిని డిఫైన్ చేస్తుందో అప్పుడు నువ్వు థీటా వాడతావు, సింపుల్గా అంతే. ఓకే, సో యా బేసిక్గా ఏంటంటే ఓవరాల్గా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటే ఒక ప్రోగ్రాము ఎంతసేపు రన్ అవుతుంది, సిపియులో ఎంత టైం స్పెండ్ అవుతుంది అనేది మన మెయిన్ది. బట్ సిపియులో ఏది ఎక్కువ టైం స్పెండ్ చేసిద్ది? లూప్స్. సో మన మేజర్ ఫోకస్ అంతా ఆ లూప్స్ మీద ఉంటుంది. ఆ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అనే దాని బేసిస్ మీద మనము కొన్ని మ్యాథమెటికల్గా చేస్తామో లేకపోతే లాజికల్గా నీకు అర్థమైద్దో అలా చేసి దానికంటూ ఒక ఎఫ్ ఆఫ్ ఎన్ అమౌంట్ ఆఫ్ టైంని నువ్వు కేటాయిస్తావు. అండ్ దీనికి నువ్వు మ్యాథమెటికల్గా లైక్ దానికంటూ ఒక పర్టికులర్ నొటేషన్ ఇవ్వడానికే మనకు ఉన్నవి బిగో, ఒమేగా, టీటా. ఏది వాడతావు అనేది నీ ఇష్టం, అది ఎప్పటికన్నా అర్థమై ఉండాలి. బట్ ఏది వాడతావు అనే దాన్ని బట్టి నీ జిఎఫ్ఎన్ అనేది ఉండాలి, నువ్వు చెప్పే జిఎఫ్ఎన్ అనేది ఉండాలి. అంతేనా? క్లియర్ కదా? సో ఇంతే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే, అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తామనేది, అండ్ వర్స్ట్ కేస్ బెస్ట్ కేస్ ఎలాగో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం అవి. అండ్ నెక్స్ట్ నుండి వన్స్ ఎప్పుడైతే మనం డిఎస్ఏ స్టార్ట్ చేస్తామో అప్పుడు మోస్ట్లీ ప్రతి దానికి టైం కాంప్లెక్సిటీ ఎంత, అది ఎలా అనేది క్లియర్గా చూద్దాం. ఆల్మోస్ట్ ప్రతి దానికి చూద్దాం. ఓకేనా? అండ్ దానికి బిగో రాయాలి, ఒమేగా రాయాలి, టీటా రాయాలి, అప్పుడు మళ్ళీ క్లియర్గా చూద్దాము. అండ్ ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి ఒమేగా అంటే ఏంటి, టీటా అంటే ఏంటి, లేదా బిగో అంటే ఏంటి, ఎందుకు రాయాల్సి వస్తుంది అనేది. అండ్ ఇందుకే జనరల్గా ఏంటంటే ఏ ఒక్కటైనా బిగో కేసులో నొటేట్ చెప్పేస్తారు. ఎలాగో మనం చెప్పాల్సింది టైటెస్ట్ బౌండే. ఇఫ్ ఇన్ కేస్ అది అప్పరా లోవరా అని కాదు, తీసేస్తే టైటెస్ట్ బౌండే చెప్పాలి కాబట్టి ఇన్ జనరల్ కేసులో మనము బిగోతో వెళ్ళిపోతాము. అంతేగాని బిగో అంటే వర్స్ట్ కేసు, ఒమేగా అంటే బెస్ట్ కేస్ అని కాదు. ఈ కేసెస్ని రిప్రజెంట్ చేయడానికి ఎసిమ్ప్టాటిక్ నొటేషన్స్ కాదు. ఎసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అనేవి ఇట్స్ అ వే ఆఫ్ రిప్రజెంటేషన్, దాని యొక్క మెజర్మెంట్ అంతే. యాక్చువల్ టైంకి నువ్వు పైకెళ్ళి రిప్రజెంట్ చేస్తానంటే బిగో, కిందకెళ్ళి రిప్రజెంట్ చేస్తా అంటే ఒమేగా, యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి చాలా ఫంక్షన్స్ చెప్పావు, నాకు అసలు ఐడియా లేదు, ఎన్ అంటున్నావు, ఎన్ స్క్వేర్ అంటున్నావు, మరి అది ఏ ఫార్మెట్లో ఉండిద్ది, దాని రేంజ్ ఏంటో ఒకసారి చెప్పు, క్లియర్గా ఉంటుంది అంటే ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ కాన్స్టాంట్ అనేది స్పీడ్, దీనికన్నా కొంచెం వచ్చేసి ఇది రాయట్లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? లీనియర్ టైమ్, నెక్స్ట్ క్వాడ్రటిక్, నెక్స్ట్ క్యూబిక్, దాని తర్వాత లీనియర్, దాని తర్వాత ఇవి పెద్దవి. అండ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ మనం లాగ్స్ వాడతాము. ఫస్ట్ కాన్స్టెంట్, దాని తర్వాత లాగరిథము, దాని తర్వాత ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్, దాని తర్వాత మనము పోలినామియల్స్ వాడతాం లైక్ 2 పవర్ సంథింగ్, 2 పవర్ కే, అలా 2 లేదా 3, అండ్ దెన్ ఇలా వాడుకుంటూ వెళ్తాము. అండ్ ఈ కాన్స్టెంట్ కన్నా తక్కువైన 1 సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇందులో ఉన్నవి. సో ఈ ఆర్డర్ని ఫాలో అవుతాం. బట్ బేసిక్గా ఇవన్నీ డిక్రీజింగ్ ఫంక్షన్స్ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు, మోస్ట్లీ ఉండవు. సో బేసిక్ ఏంటంటే ఈ ఆర్డర్లో ఫాలో అవుతాము. ఇఫ్ ఇన్ కేస్ నీ అల్గోరిథము ఇలా రన్ చేస్తే ఎన్ స్క్వేర్ టైము, ఫ్యూచర్లో ఆ అల్గోరిథం ఏమైనా వీటిలో సాల్వ్ చేయగలవా లేదా అనేది మనం చూస్తాము. అండ్ దీన్నే టైం కాంప్లెక్సిటీ లైక్ బెటర్ అప్రోచ్ ఏమైనా రాగలవా, బెటర్ అల్గోరిథం ఇవ్వగలవా, బ్రూట్ ఫోర్సా కాదా అనేది ఇలా ఈ టర్మినాలజీస్తో వాడతారు. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నువ్వు ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయగలిగితే కూల్, లేదా ఈ ఆర్డర్లో ఉండేటట్టు చూసుకుంటాం మనము. ఎందుకు? ఇలా టైం పెరిగే కొద్దీ
ఐ మీన్ ఇలా ఆర్డర్ పెరిగే కొద్దీ దాని టైం అనేది ఎక్స్ట్రీమ్గా పెరుగుతూ ఉంటుంది. అది ఆబ్వియస్గా కదా. లైక్ యా. సో ఇలా ఈ ఫంక్షన్స్ బేసిస్ మీద మనము కూడా ఆలోచించి ఎలా రాయగలము, ఏదైనా బెటర్ అప్రోచెస్కి వెళ్ళగలమా అనేది చూసుకుంటాము. సో ఐ హోప్ ఈ వీడియో నీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. డెఫినెట్గా కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో హెల్ప్ అయి ఉంటే కామెంట్ మర్చిపోద్దు. నీ కామెంట్స్ వల్లే నాకు కూడా ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది. సో యా, నిజంగా హెల్ప్ అయితే కామెంట్ చేయి, ఒక చిన్న కామెంటే కదా. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.